హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజిన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి గవర్నమెంట్ నావిక్ జీడీ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో లేటెస్ట్గా మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో మీకు 40,000 వరకు శాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయరు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇది. సో మీరు కనుక జాబ్లో సెలెక్ట్ అయినట్లయితే మీకు ప్రమోషన్స్ కూడా అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫుల్ డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, మినిమం 18 ఇయర్స్ ఉంటే చాలు. సో మీకు లాస్ట్ డేట్ అయితే 25th ఫిబ్రవరి లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 10th పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా మీరైతే ఆంధ్ర, తెలంగాణ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అయితే మనకి ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నావిక్ జనరల్ డ్యూటీ, సో జీడీ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ డిబి జాబ్స్కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకైతే ఇక్కడ ఎగ్జామినేషన్స్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ అందరూ అయితే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయకూడదు, ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేయాలనుకున్నట్లయితే వీళ్ళైతే మీరు ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ చూస్తున్నారో ఈ వీడియోని, సో వాళ్ళైతే మన వీడియోలో అయితే ఫర్దర్గా ప్రీవియస్గా రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్స్ అన్ని అయితే వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో వాటిల్లోంచి చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోస్ట్ ఆఫ్ నావిక్కి సంబంధించి జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు నావిక్ జనరల్ డ్యూటీ అనే జాబ్కి మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా మ్యాథ్స్ ఫిజిక్స్ సంబంధించి తీసుకున్న వాళ్ళు, ఇంటర్లో అయితే చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంట. లేకపోతే నావిక్ సంబంధించి డొమెస్టిక్ బ్రాంచ్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసినట్లయితే జోన్ల వారికి అయితే మీకు ఉండడం జరిగింది. అలాగే మన సౌత్ జోన్లో కూడా అయితే, అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అయితే మీకు ఇక్కడ దానికి జోన్లో కూడా అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో సౌత్ కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు 4 స్టేజెస్ అయితే ఉన్నాయి. సో 4 స్టేజెస్ ఉన్నాయని చెప్పి కంగారు పడకండి. సో మీకు ఫస్ట్ స్టేజ్లోనే మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో 3rd స్టేజ్, 4th స్టేజ్ అవన్నీ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో దాంట్లో అయితే ఎగ్జామినేషన్ కూడా అయితే మీరు రాయక్కర్లేదు 3rd, 4th స్టేజెస్లో. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో మీరే డైరెక్ట్గా అప్లై చేయాలన్నమాట. సో మీరు లైవ్ ఇమేజ్ క్యాప్చర్ కూడా అయితే చేస్తారు. సో మీకు దగ్గరలో అయితే ఉండండి. అప్లై చేసేప్పుడు ఎవరితోనో ఎక్కడి నుంచో చేయించమాకండి, దగ్గరగా ఉండి మీరైతే అప్లై అయితే చేయండి. సో స్టేజ్ 1 అయితే మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మీకు స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆప్షన్స్ కూడా అయితే వాళ్ళే ఇస్తారు, మీరు సింగిల్ ఆప్షన్ అయితే చూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే ఉంటుందన్నమాట. తర్వాత బయోమెట్రిక్ రికార్డింగ్ అని చెప్పి, సో ఇవన్నీ కూడా అయితే మీ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దగ్గరగా. తర్వాత స్టేజ్ 2, సో ఎవరైతే స్టేజ్ 1లో క్వాలిఫై అయ్యారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది, సో స్టేజ్ 2లో కూడా అయితే మీకు అసెస్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. సో అసెస్మెంట్ టెస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఓఎంఆర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అంటే జస్ట్ మీకు 1.6 కిలోమీటర్స్ 7 minutesలో అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 20 స్క్వాటప్స్, తర్వాత 10 పుషప్స్ అయితే మీరు తీయాల్సి ఉంటుంది. ఇది జస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, సో మీకు సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయితే చేస్తారనమాట. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ స్టేజ్ 3, సో ఫైనల్గా మీకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి స్టేజ్ 3 ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వీళ్ళు కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత స్టేజ్ 3లో కూడా అయితే మీకు
బేసిక్ ఎన్రోల్మెంట్ ఐడెంటిటీ చెక్స్ అవన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట ఐఎన్ఎస్ చిలుక దగ్గర. తర్వాత ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్ సెట్ ఐఎన్ఎస్ చిల్కా. సో ఐఎన్ఎస్ చిల్కా దగ్గర అయితే మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ అంతా అయితే జరగడం జరుగుతుంది. సో స్టేజ్ 4లో ఏంటంటే మీకు స్టేజ్ 4లో ఐఎన్ఎస్ చిల్కా వాళ్ళు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే మీరు వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో చెక్ చేసి మిమ్మల్ని అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో హౌ టు అప్లై మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి 11th ఫిబ్రవరి నాటి నుంచి అయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట. సో 11th ఫిబ్రవరి నుంచి 25th ఫిబ్రవరి దాకా అయితే ఇచ్చారనమాట టైము. సో మీరైతే ఆ అలారం అయితే పెట్టుకోండి మొబైల్ ఫోన్లో. సో 11th ఫిబ్రవరి నాటికి. సో అప్పుడైతే మర్చిపోకుండా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే మీరైతే ఫోటో కాపీస్ అయితే సబ్మిట్ చేయండి. అంటే నెయిదర్ ఫోటో కాపీ నాట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మాత్రమే స్కాన్ చేసి మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంది ఆన్లైన్లో. కంపల్సరీగా అయితే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి అయితే మీరు ఇవన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించిన వాళ్ళైతే క్లాస్ 12th మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటితో పాటు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. సో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఒక్కసారి ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ చేయకండి. ఒకవేళ డిడక్ట్ అయినా సో మీకు వాళ్ళకి సంబంధించి కాంటాక్ట్ అయితే ఒకవేళ మీరు చూపించినట్లయితే ఫీజు పే చేసినా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ పే చేయకండి. సో ఎగ్జామినేషన్ సిడీ చూసినట్లయితే స్టేజ్ 1, స్టేజ్ 2 ప్రాసెస్కి అయితే 5 ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో 5 ప్రిఫరెన్సెస్ మన ఆంధ్రలో వాళ్ళకి ఆంధ్రలో, తెలంగాణలో ఇకైతే జరగడం జరుగుతుంది. కాబట్టి 5 ప్రిఫరెన్సెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళైతే ఈ ఎగ్జామినేషన్ సిటీస్ని అయితే మీరు చూస్ చేస్తారన్నమాట వాళ్ళు మీ ప్రిఫరెన్సెస్ బట్టి. తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో సెప్టెంబర్ 2025 లోపల అయితే మీరు ఒక జాబ్లో అయితే ఉంటారనమాట. సో రిజల్ట్ డిక్లరేషన్ అయితే మనకి ఒక 30 days అయితే పడుతుందన్నమాట వీటికి సంబంధించి అంతా. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఈచ్ స్టేజ్లో అయితే మీరు డిజీ లాకర్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే లిస్ట్ ఆఫ్ స్టేజ్ 1లో ఏ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాలి, తర్వాత స్టేజ్ 2లో ఎలాంటివి ఇవ్వాలి. సో అవన్నీ కూడా అయితే ఇచ్చారు. ఇవన్నీ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మెడికల్ స్టాండర్డ్స్ కూడా అయితే ఇచ్చారు. సో ఆ మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నావిక్ జనరల్ డ్యూటీ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే ఉంటుందన్నమాట. జనరల్ కండిషన్స్ ఇవన్నీ కూడా అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమైతే అప్లై చేయండి. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే మనకి ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో హౌ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు చేయరో సో వాళ్ళైతే ఈ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా అయితే ఇస్తారనమాట. స్టేజ్ 1 దానికి సంబంధించి సో 30 కిలోమీటర్స్కి సంబంధించి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. షార్టెస్ట్ పాత్ అనేది బియాండ్ 30 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్స్ కంటే ఎక్కువ అనమాట. పే ఆర్ పెక్స్ మీకు ఇక్కడ శాలరీ చూసినట్లయితే నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి 21,000 ఇది బేసిక్ పే అన్నమాట. సో దీంతో పాటు మీకు అన్ని ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి. దాదాపు 40,000 అయితే వస్తుంది అనమాట. సో మీకు డియర్నెస్ అలయన్స్, అదర్ అలయన్సెస్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కూడా అయితే అంతే అనమాట. ప్రమోషన్ అండ్ చూసినట్లయితే ప్రధాన్ అధికారి దాకా అయితే మీకు ప్రమోషన్స్ కూడా అయితే వస్తాయన్నమాట. 47,000 వరకు అయితే మీకు దానికి శాలరీ అయితే ఉంటుంది ప్రధానాధికారి అన్నదానికి. సో ఆ లెవెల్ వరకు మీకు ప్రమోషన్స్ కూడా అయితే వస్తాయి. అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి. ఫ్రీ రేషన్ అని, తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీస్, తర్వాత పెన్షన్, తర్వాత గవర్నమెంట్ అకామిడేషన్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ మీకు అదర్ ప్రమోషన్ వచ్చినట్లయితే
తర్వాత ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అయితే ఉంటుంది ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి. సో ఇలా మీకైతే పర్మనెంట్‌గా జాబ్ వస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ దాంట్లో. సో తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోండి. పర్మనెంట్‌గా ఒక్కసారి జాబ్ వచ్చినట్లయితే పర్మనెంట్‌గా మీరు ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది సాలరీ కూడా, పోస్ట్ కూడా. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. 11th ఫిబ్రవరి నాడైతే తప్పకుండా అప్లై చేసుకోండి. 25th ఫిబ్రవరిలో అయితే లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి అప్లై చేయడానికి మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో మీ రిలేటివ్స్ గ్రూప్స్ కూడా షేర్ చేయండి. చాలా మందికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.